అన్నయ్య, మన లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం మిస్టేక్స్ కింద కన్సిడర్ చేస్తాం, అది జరగకుండా ఉండాల్సిందే అని. కానీ అదే ఆ సంకల్పం ఏదైతే ఉందో, అంటే ఏదైతే జరిగింది అన్న విషయం మాటికి మనం గుర్తెచ్చుకుంటూ ఉంటాం. అదే సంకల్పాలు ఇప్పుడు స్టాప్ అవ్వవు. సో దాని నుంచి బయటకు రావాలి, ఆ రిగ్రెట్, ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావాలంటే ఎలాగా? అది పాసిబుల్లేనమ్మా. కాకపోతే ఏంటంటే నాలో ఉండాలి. ఎవరిదైతే సమస్య ఉందో వారిలో ఉండాలి. ఇప్పుడు చూడండి, కొన్ని విషయాలు ఎలా ఉంటే, ఇప్పుడు నా ద్వారా తప్పు జరిగింది, అది చెయ్యాలని అనుకోలేదు, ఒకసారి అలా కూడా జరుగుతుంది. లేదు నేను చేసేసాను అంటే అంటారు, అరే నా బుద్ధి పని చేయలేదు, బుద్ధి పని చేయలేదు అని అంటే అతను చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఇంకోటి ఏంటంటే లేదు నేను ఇలా చేస్తాను అంటే చెడుగానే ఆలోచించాడు, నిర్ణయమే అలా తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా శిక్షలు అయితే పడతాయి. మరి అది తప్పించుకున్న వారికి కూడా శిక్షలు పడతాయి. కొంతమంది ఏమనుకుంటారండి, నేను తప్పించుకున్నాను కదా ఈ పని చేసి, బస్ పోలీసులు పట్టుకోలేదు, ఎవరు పట్టుకోలేదు అని అనుకుంటారు, ఎవరు చూడలేదనో. అలా కాదు, ఇక్కడ తప్పించుకుంటే ఈ జన్మలోనైనా సరే వచ్చే జన్మలోనైనా సరే అది క్లియర్ చేయాల్సిందే. అది మాత్రం గ్యారంటీ, దాని గురించి ఎవరేం చేయలేరు. ఓకే, అయితే ఈ సంకల్పాల యొక్క ఈ ఫోర్స్ని దాన్ని స్లో డౌన్ చేయడం ఎలాగా? అదే నేను చెప్పాను కదా, కొన్ని స్వభావ సంస్కారాలు అలాగుంటాయి. కొంతమంది చూడండి, మహా క్రూరత్వంగా నడిచినటువంటి ఆత్మలు జీవితంలో ఎప్పుడైతే ఈ జ్ఞానం అర్థం చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో కంప్లీట్గా వాళ్ళు అదే మాదిరిగా మంచి మార్గంలో నడిచారు, మంచి ఆలోచించారు. హిందీలో ఏమంటారంటే ఠోకర్ ఖాకే ఠాకూర్ బంతే అని అంటారు. ఠోకర్ దెబ్బ తగిలి నేర్చుకున్నారని, దెబ్బ తగిలిన తర్వాత నేర్చుకున్నారని. అలాగే నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అలాగే నేర్చుకోరు, అంటే వాళ్ళ లక్ష్యమే లేదు. సో వాళ్ళు అలాగనే సఫర్ అవుతుంటారు. అయితే ఇప్పుడు మనకేంటి, ప్రతి వాళ్ళకి 99% నేను ఒక మంచి వ్యక్తినిగా తయారు కావాలి, అయిపోయింది ఏదో అయిపోయింది. సో ఒక నిర్ణయానికి మనం వచ్చాం అనుకోండి, అందుకనే చూడండి, తప్పు జరిగింది కదా, అరే ఇది తప్పు జరిగింది, జరగకుండా మంచిగా ఉండేది, జరగకుండా మంచిగా ఉండేది, ఓకే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇక ముందు నుండి కాకుండా ఫెయిల్ అయ్యారు, పిల్లలు ఫెయిల్ అయిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకా నష్టమే కదా. అవును. కానీ దానికి ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏదైతే ఉందో అది ఉన్న సమయాన్ని యూజ్ చేయాలి.